ఈరోజు మన వీడియోలో అక్వేరియంలో చేపలు, డైనోసార్స్, సింహాలు, జింకలు, ఓల్డ్ అంబాసిడర్ కార్స్, అలాగే ఇండోర్ వాటర్ ఫాల్స్, ఇంకా గ్రహాలు ఇవన్నీ చూడబోతున్నాము. హలో ఫ్రెండ్స్, నేను మెహబూబ్ కువైట్ నుండి. ఈరోజు మనం కువైట్లోనే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. పదండి, మీకు కూడా ఆ ప్లేస్ చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్లేసు హవేలీ. ఇక్కడ మన ఇండియన్స్ చాలామంది అవుట్ సైడ్ వర్క్ చేసేవాళ్ళు కువైట్లో ఇక్కడే ఉంటారు. ఇప్పుడైతే మనము ఆ ప్లేస్కి అయితే పోతున్నాను. ఇక్కడే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోయేది. ఇది వచ్చి షేక్ అబ్దుల్లా అల్ సాలెం కల్చరల్ సెంటర్. ఇదే ఎంట్రన్స్. ఇక్కడి నుంచి మనం లోపలికి పోదాము. చూడడానికి చాలా పెద్ద ప్లేస్ లాగా ఉంది ఇది. ఎక్కడ చూసినా గార్డెను, ఖర్జూరపు చెట్లు కనిపిస్తున్నాయి. ఇలాగే ముందుకు పోదాము. ఇది వచ్చి సాల్మియాలో ఉంది. ఈ ప్లేస్నే మైదాన్ హవేలీ కూడా అంటారు. ఇక్కడైతే కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలి. Shout out! Welcome to Sheikh Abdullah Sal Cultural Center here in Salmiya. థ్యాంక్ యూ వెరీ మచ్. Sir, just keep it with your ticket Okay. because they are checking inside each building. So we have Yes. 6 buildings inside. యా. So we have space building, ఎస్. we have Islamic and art, we have human body, robots and transport. Our art, the dinosaur building, Yes. and ecosystem, the right parts and ఓకే. aquarium. ఓకే, థ్యాంక్ యూ Yeah, వెరీ and the మచ్. parking lot, basement C. Yeah. Thank you. Okay, Have a good welcome. day. టికెట్స్ అయితే ఈచ్ పర్సన్ వచ్చి 3KD, అంటే దాదాపు 900. ఇక్కడ మనకు ఎదురుగా స్పేస్కి సంబంధించిన రాకెట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇటువైపు చూసిన గార్డెన్స్ అండ్ ఖర్జూరపు చెట్లు. ఈ బిల్డింగ్ చాలా పెద్దది. డిజైన్ కూడా చాలా సూపర్గా ఉంది. ఇక్కడైతే మ్యాక్సిమం అండర్ గ్రౌండ్ పార్కింగ్సే ఉంటాయి. ఇక్కడి నుంచి ఉంది అండర్ గ్రౌండ్ పార్కింగు. ఇప్పుడు లోపలికి పోదాము. చూడ్డానికి ఏదో గుహలకు పోతున్నట్టు ఉంది. చాలా డెప్త్గా ఉంది పార్కింగ్ ఇది. కువైట్లో మ్యాక్సిమం చాలా చోట్ల అండర్ గ్రౌండ్ పార్కింగ్సే ఉంటాయి. చాలా పెద్ద పార్కింగ్ ఇది కూడా. ఇదే అన్నమాట లోపల పోవడానికి ఎంట్రన్స్. ఇది వచ్చి 1,30,000 స్క్వేర్ మీటర్స్లో కట్టారు, అంటే దాదాపు 32 ఎకరాలు. అలాగే ఇది కట్టడానికి దాదాపు 1143 రోజులు పట్టింది, అంటే 4 years. ఈ సెంటర్ను ఎక్స్ప్లోర్ చేయడానికి నేను నా ఫ్రెండ్తో కలిసి వచ్చాను. తనే ఇతను షారూఖ్ ఖాన్ ఫోజ్ ఇస్తున్నాడు. వావ్, చాలా అద్భుతంగా ఆర్కిటెక్చర్స్ డిజైన్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి. ఇది వచ్చి విజిటర్స్ యొక్క మ్యాపు. ఇక్కడ వచ్చి ఎకోసిస్టమ్, అవర్ ఎర్త్, ట్రాన్స్పోర్టేషన్, రోబోట్స్, అలాగే హ్యూమన్ బాడీ, అలాగే అరబిక్, ఇస్లామిక్, సైన్స్, ఫైన్ ఆర్ట్స్ సెంటర్, స్పేస్కి సంబంధించి కూడా ఉన్నాయి. అలాగే ఒక థియేటర్ కూడా ఉంది. ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ పైన చూడొచ్చు చాలా పెద్ద స్టీల్ ప్యానెల్స్ అయితే ఉన్నాయి. ఇదేదో డిజైన్ లాగా ఉంది ఇక్కడ. ఇప్పుడైతే మనం ఎకోసిస్టమ్ దగ్గరికి పోతున్నాము. ఇదే మన ఎకోసిస్టమ్ యొక్క హాలు. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసి ఒక్కొక్క హాల్ చూద్దాము ఏమున్నాయో. చూడొచ్చు ఎంత బాగుందో ఇది. సేమ్ మనం మినీ ఫారెస్ట్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. నేనైతే ఫస్ట్ టైము ఇలా ఒక మినీ ఫారెస్ట్ను ఇండోర్లో చూడడము. ఇదంతా ఇండోరు. ఇక్కడ చూడొచ్చు చాలా ప్లాంట్స్ కూడా ఉన్నాయి. కింద వాటర్ కూడా ఉన్నాయి. అక్కడికి కూడా పోదాం తర్వాత. ఇక్కడైతే ఒక చిన్న పాత్వే ఉంది కిందికి నడుచుకుంటూ పోవడానికి. ఇప్పుడు మనమైతే అక్కడి నుంచే వచ్చాము. ఇలా కిందికి పోదాము నడుచుకుంటూ. ఇక్కడైతే ఒక చిన్న మిషన్ ఉంది. ఇందులో అయితే మనము బర్డ్స్ యొక్క సౌండ్స్ అయితే వినగలము ఇందులోంచి. ఇక్కడైతే మీరు చూడొచ్చు రెండు వైపులా తీగలు అయితే ఎలా ఉన్నాయో. ఇక్కడ నుంచి ఈ వ్యూ చూడండి, చూడడానికి ఎంత బాగుందో. మీకు ఎదురుగా కనిపిస్తున్న సముద్రము. ఇది వచ్చి కువైట్లో ఫేమస్ రోడ్డు.
కువైట్లో ఇప్పుడు 50 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే టెంపరేచర్స్ ఉన్నాయి. ఈ ఎండలకు మాలియా పోవడం కంటే ఇక్కడికి వచ్చి 5-6 అవర్స్ నేచర్తో టైం స్పెండ్ చేయడం చాలా మంచిది. ఇక్కడ డిస్ప్లేలో నట్మేగ్ అయితే ఉంది. అదే మన బిర్యానీలో వాడే జాజికాయ. ఇది వచ్చి ఫిక్స్. ఇక్కడైతే బటర్ఫ్లై బర్డ్స్ ఫ్రాక్స్ ఉన్నాయి. వాటి యొక్క డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక గబ్బిలం అయితే ఎగురుతుంది, చూడొచ్చు. వావ్, ఇదైతే పనసపండు, చూడ్డానికి రియల్ ఫ్రూట్ లా ఉంది. ఇది వచ్చి డూరియన్ ఫ్రూటు. దీని స్మెల్ చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల సింగపూర్లో పబ్లిక్ బస్సు మెట్రోస్లో తీసుకొని పోకుండా రూల్ చేశారు. ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు దీని స్మెల్ ఎలా ఉంటుందో. ఇక్కడైతే చాలా డిస్ప్లేస్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ అలాగే ఫ్రూట్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే చూడవచ్చు వాటర్ ఫాల్స్ ఉంది. ఏది ఏమైనా కానీ ఇది వచ్చి కువైట్లో చూడాల్సిన ప్లేసే. ఇక్కడైతే చూడొచ్చు నేచర్ ఎంత బాగుందో. ఇది కూడా ఇండోర్లో. ఇక్కడ నుంచి ఈ వాటర్ ఫాల్స్ చూడండి, చూడడానికి ఎంత రియలిస్టిక్గా కనిపిస్తుందో. ఇక్కడ అక్వేరియం కూడా ఉంది, చేపలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడికి కూడా పోదాం తర్వాత. ఇక్కడైతే ముసిలిని ఎలా సెట్ చేశారో చూడండి. ఈ ఫిష్ పేరు స్పాటెడ్ స్కాట్ అంట. వీటి యొక్క స్పైన్లో పాయిజన్ ఉంటుంది, పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడైతే చాలా పెద్ద ఎక్స్కలేటర్ ఉంది. ఇది వచ్చి కింది వైపుకి పోతుంది. పదండి పోదాము. ఏదో గృహలోకి పోతున్నట్టుంది, కేవ్స్లోకి. ఇక్కడ చూడొచ్చు చాలా అక్వేరియం చేపలు ఉన్నాయి. చాలా ఎగ్జైటెడ్గా ఉంది నాకు కూడా లోపల పోతుంటే. వావ్, ఇక్కడ చూడండి. ఇది వచ్చి చాలా పెద్ద అక్వేరియము. ఒక సినిమా థియేటర్ యొక్క స్క్రీన్ ఎంత ఉంటుందో అంతకన్నా పెద్దదే ఉంది ఇది. ఈ అక్వేరియంలో చాలా రకరకాల చేపలు ఉన్నాయి. ఇందులో షార్క్ చేపలు కూడా ఉన్నాయి, చిన్నవి. ఇక్కడ ఎస్కలేటర్ పెట్టి చాలా మంచి పని చేశారు. చూస్తూ అలా కిందికి పోవచ్చు, లేకపోతే గుంపులు గుంపులుగా ఇక్కడే నిలబడేవారు. చాలా పెద్ద అక్వేరియం ఇది. చూడొచ్చు చాలా రకాల చేపలు ఉన్నాయి. ఈ చేప పేరు వచ్చి బ్యాట్ ఫిష్ అంట. ఇవి వచ్చి మష్రూమ్ జెల్లీ ఫిష్. చూడడానికి మష్రూమ్ లాగానే ఉన్నాయి. దీని పేరు వచ్చి లయన్ ఫిష్. వీటి ముళ్ళను గుచ్చుకుంటే మనిషి చనిపోతాడు, అంత పాయిజనస్గా ఉంటాయంట. వావ్, ఈ చేపలు చూడండి చాలా చిన్నవి, రంగులు రంగులుగా ఉన్నాయి. ఒక పెద్ద గాజు కంటైనర్లో ఇక్కడ చేపలను పెట్టారు. ఈ చేప పేరు వచ్చి ఫ్లాగ్ ఫిష్ అంట. దీని తోక ఒక జెండా లాగా ఉంటుంది, అందుకే ఈ పేరు. కింద ఉన్న అక్వేరియంస్ అయిపోయాయి. ఇప్పుడైతే నేను పైకి పోతున్నా మళ్ళీ. ఇక్కడ కూడా ఏంటో ఉన్నాయి, వెళ్ళి చూద్దాము. చూడొచ్చు ఇక్కడైతే లయన్ ఉంది. ఇవన్నీ వచ్చి వుడ్ అలాగే ప్లాస్టిక్తో తయారు చేశారు. చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. అయితే క్రొకడైల్ ఉన్నాయి, అలాగే కొన్ని బల్లి జాతికి సంబంధించిన స్పీషియస్ ఉన్నాయి, టర్టిల్, స్నేక్స్. ఇక్కడ వచ్చి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు డిస్ప్లేస్లో. ఇది వచ్చి మన టర్కీ కోడి, చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. దీని పేరు వచ్చి బిగ్ హార్న్ షీప్ అంట. ఇది వచ్చి గాడ్జిల్లా. ఇది వచ్చి కంగారు, ఆస్ట్రేలియాలో ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే షార్క్ చేప ఉంది. ఇది వచ్చి స్టోన్ ఫిష్, చాలా పాయిజనస్ ఫిష్ ఇది. ఇది కూడా పాయిజనస్ ఫిష్. చూడొచ్చు స్పైక్స్ ఎలా ఉన్నాయో.
దీని పేరు వచ్చి ఆఫ్రికన్ లంగ్ ఫిష్ అంట, చాలా పెద్ద చేప. ఇంకా ఇది వచ్చి టూనా చేప. దీని మాంసం అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా, హెల్తీ కూడా. ఇది వచ్చి చాలా పెద్ద స్క్విడ్. ఇది వచ్చి బ్లూ లాబ్స్టర్. ఇక్కడ మీరు చూస్తున్న ట్రీ పేరు వచ్చి మంగోలియా ట్రీ అంట. దీని ఫ్లవర్స్ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా రియలిస్టిక్గా తయారు చేశారు. టచ్ చేస్తుంటే రియల్ లయన్ టచ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడైతే మనం హాల్ నెంబర్ 2లోకి వెళ్తున్నాము. చూడొచ్చు ఎంత పెద్ద డైనోసార్స్ అయితే ఇక్కడ ఉన్నాయో. చాలా పెద్ద డైనోసార్స్. ఇవి వచ్చి వాటి యొక్క స్కెల్టన్స్. ఈ డైనోసార్ను చూడండి, చాలా క్లియర్గా ఉన్నాయి కలర్స్ కూడా. ఎగ్జాక్ట్లీ రియల్గా కూడా ఇలాగే ఉంటాయేమో అనేలా బిల్డ్ చేశారు ఇదంతా. ఇక్కడైతే కొన్ని డాల్ఫిన్స్ ఉన్నాయి. ఈ డైనోసార్స్ని అయితే నేను టచ్ చేసి చూసాను. అంతా వుడ్తో తయారు చేశారు. ఆ స్కిన్ కూడా చూడండి, చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. చాలా బాగుంది ఈ ప్లేసు. ఇటువంటి మ్యూజియంని అయితే నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. 3 KD పెట్టి వచ్చాము, అయినా వర్తే ఇది. డైనోసార్స్ యొక్క స్కెల్టన్స్ ఇవి వచ్చి రియల్ బోన్స్తో తయారు చేశారు. ఇప్పుడైతే మనం అవర్ ఎర్త్కి పోతున్నాము. వెళ్ళి చూద్దాం ఏమున్నాయో. ఎలిఫెంట్స్ 150 మైళ్ళ దూరంలో పడే వర్షాలను కూడా గుర్తిస్తాయంట. ఇక్కడ మీరు చూడొచ్చు, డిస్ప్లేస్లో ప్రతి ఒక్కటి వివరంగా రాసి పెట్టారు. ఇక్కడైతే హనీ బీస్ కూడా ఉన్నాయి, అదే తేనెటీగలు. ఇవి వర్షం వచ్చే ముందర సెన్స్ చేయగలవంట. కొన్ని మిలియన్స్ ఇయర్స్ ముందర కువైట్లో ఆయిల్ అయితే ఎలా ఏర్పడిందో ఇక్కడైతే రాసి పెట్టారు. ఇక్కడ దొరికే క్రూడ్ ఆయిల్ను పెద్ద పెద్ద రిఫైనరీస్కి తీసుకుని వచ్చి ఇటువంటి పెద్ద పెద్ద బాయిలర్స్ మిషన్స్లో వేసి రిఫైన్ చేస్తారు. ఇప్పుడు మనమైతే ప్రాక్టికల్గా చూద్దాము. ఇప్పుడు నేను క్రూడ్ ఆయిల్ను రిఫైనరీ మిషన్ లోపలికి పంపిస్తున్నాను. ఈ డిస్ప్లే చూడండి, ఇది వచ్చి పెట్రోలు, ఇది వచ్చి కార్లకు బైక్లకు వాడే ఇంజిన్ ఆయిల్. ఇదైతే షిప్స్కి అయితే ఫ్యూయల్గా వాడతారంట. ఇది వచ్చి క్రూడ్ ఆయిల్. ఫస్ట్గా వచ్చి కిచెన్ గ్యాసు, తర్వాత పెట్రోలు, తర్వాత నాఫ్తా, తర్వాత కిరోసిను, తర్వాత డీజిల్, తర్వాత ఫ్యూయల్ షిప్, తర్వాత వచ్చి మనం రోడ్డు మీద వాడే తారు. ఒక్క క్రూడ్ ఆయిల్ వల్ల ఇన్ని వస్తాయి. వావ్, ఇక్కడైతే ఎలుగుబంటి ఉంది, అలాగే క్యామెల్. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. చూడొచ్చు, చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. ఇది వచ్చి డియర్. హైనా కూడా ఉంది పక్కనే. ఇది వచ్చి రైనోసర్. ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. చాలా బాగా డిజైన్ చేశారు. ఇప్పుడు మేము వచ్చి దాదాపు 2 గంటల పైన అవుతుంది. ఇంకా 2 హాల్స్ కూడా తిరగలేదు. ఇంకా అయితే 4 హాల్స్ ఉన్నాయి. చూడాలి ఎప్పుడు అయిపోతుందో. చాలా పెద్ద ప్లేస్ ఇది. ఇక్కడైతే ఒక శాటిలైట్ ఉంది. ఇప్పుడు వచ్చి మనం 3rd హాల్కి వెళ్తున్నాము. ఇది వచ్చి ఇక్కడ ఎడారిలో ఉండే ఒక ఫ్లవర్ అంట. డిజైను స్టీల్ ప్యానెల్స్తో కట్టారు. మన 3rd హాల్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు పోతున్నాము. ఇక్కడైతే డిస్ప్లే ఉంది, మన జీవనాశయం ఎలా పనిచేస్తుందని. మన బ్రెయిన్ ఉంది. డిస్ట్రాక్టింగ్ యువర్ బ్రెయిన్, రెడ్యూస్ పెయిన్. ఇక్కడైతే మన నర్వస్ సిస్టమ్ ఎలా కనెక్ట్ అవుతుంది బ్రెయిన్తో అని చాలా క్లియర్గా ఇచ్చాడు. కన్స్టెంట్ నాయిస్ మే ఇంక్రీజ్ యువర్ బ్లడ్ ప్రెషర్. యా, ఇట్స్ ట్రూ. మన హ్యూమన్ ఐ
స్లీప్ హెల్ప్స్ ఫ్రమ్ మెమోరీస్. ఇప్పుడైతే మనం కంటి లోపలికి పోదాము. ఇది మన కంటి లోపల ఇలా ఉంటుందంట. చూడొచ్చు, కొన్ని వేల నర్వ్స్ ఉన్నాయి ఇక్కడ, చిన్న చిన్నవి. ఎంత బాగా డిజైన్ చేశారో. అలాగే ఇక్కడ డిస్ప్లేలో ప్రతి ఒక్కటి మెన్షన్ చేశారు. ఇక్కడైతే చాలా డిసీజెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చి జమ్స్ ఎలా స్ప్రెడ్ అవుతాయి, ఎలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కటి మెన్షన్ చేశారు. ఇది వచ్చి మన కరోనా వైరస్ యొక్క షేప్ ఇలా ఉంటుందంట. ఇది వచ్చి బ్యాక్టీరియా షేపు. ఇది వచ్చి ప్రోటోజోవా యొక్క షేపు. ఇక్కడైతే శాటిలైట్స్ ఉన్నాయి, వాటి ఇన్ఫర్మేషను. ఈ డిస్ప్లే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వచ్చి ప్లానెట్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు మొత్తము. ఏ ప్లానెట్స్ అయినా కానీ ఇక్కడ మనం చెక్ చేయొచ్చు డీటెయిల్స్ డిస్ప్లేలో. చాలా నైస్గా ఉంది ఇది. ఇప్పుడైతే మనం స్పేస్లోకి వెళ్తున్నాము. ఇది వచ్చి 4th హాలు. ఇక్కడైతే వెరీ నైస్ డిస్ప్లే ఉంది. ఇది వచ్చి అంటారస్, అమెరికన్ యొక్క శాటిలైట్. ఇది నాసా కోసము ఉపయోగించారు. ఇలాంటి మానిటర్స్లో శాటిలైట్స్ను ట్రాక్ చేస్తూ ఉంటారు. ఈ మ్యాప్లో ఫస్ట్ టైం కువైట్లో ఎక్కడ ఆయిల్ కనుక్కున్నారో అదే ఇది. ఇది వచ్చి రోవరు. మనం చంద్రుడి మీదకి పంపించి శాంపిల్స్ తీసుకుని వస్తాం కదా, వీటితోనే శాంపిల్స్ అయితే కలెక్ట్ చేస్తారు. ఇది వచ్చి స్పేస్ రోబోట్స్, నాసా వాళ్ళు తయారు చేసేటివి. ఇది వచ్చి చూడొచ్చు ఫ్లైటు. లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. లోపల స్పేస్ స్టేషన్ అయితే ఇలా ఉంటుంది. స్పేస్ స్టేషన్లో పండించిన లెట్యూస్. ఇక్కడ చూడొచ్చు స్పేస్ స్టేషన్ నుంచి అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉంటుందో. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో ఇక్కడైతే చూడొచ్చు. ఇప్పుడైతే మనం 5వ హాల్ అయిన అరబిక్ ఇస్లామిక్ సైన్స్ మ్యూజియంలోకి పోదాము. ఇక్కడ అరబిక్ కల్చర్ యొక్క పెయింటింగ్స్ అయితే చూడొచ్చు. వావ్, ఇక్కడ చూడొచ్చు మక్కా అలాగే మదీనా యొక్క బ్లూ ప్రింట్ లాగా ఉంది. ఇది చాలా బాగా డిజైన్ చేశారు. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. వావ్, వెరీ 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 నైస్ డ్రాయింగ్. ఇక్కడ మీరు చూస్తున్నది 6th హాలు ట్రాన్స్పోర్టేషన్స్లోది. ఇక్కడ చూడొచ్చు బోట్స్ అయితే ఉన్నాయి. పాతకాలంలో ఉపయోగించిన బోట్స్, వాటి యొక్క డిజైన్స్ అయితే ఇక్కడ డిస్ప్లేలో చాలా బాగా చూపెట్టారు. హుందాయ్ కార్ యొక్క పార్ట్స్. ఇవి వచ్చి పాతకాలంలో ఉపయోగించిన వెహికల్స్ అన్నమాట. చూడొచ్చు. జనరేషన్ మారే కొద్దీ ద కార్స్ యొక్క స్టైల్స్ కూడా మారుతూ ఎలా వచ్చాయో. ఇది వచ్చి బెంచ్ మోటార్ వాగన్ 1886లో దీన్ని అయితే స్టార్ట్ చేశారు. ఇలా ఫోర్డ్ కంపెనీ ఫస్ట్ మోడల్. అమెరికా వాళ్ళు తయారు చేసిన ఫ్లైట్ ఇది. ఇక్కడ చూడొచ్చు మోటార్ బైక్స్ ఎలా ఉన్నాయో. కాలం మారే కొద్దీ బైక్స్ కూడా ఎలా మారాయో ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. ఇదైతే హోండా. ఇక్కడైతే ఇండియాలో ఫేమస్ అయిన అంబాసిడర్ కార్ ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్. స్టార్టింగ్లో ఫ్లైట్స్ యొక్క డిజైన్ ఇలా ఉండేదంట.
చాలా క్లియర్గా డిస్ప్లే చేశారు ఇక్కడ ప్రతి ఒక్కటి. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చాము. ఇప్పుడైతే టైం 8 అవుతుంది. 8 గంటలకు ఈ సెంటర్ అయితే క్లోజ్ చేస్తారంట. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్.